ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు మూవీ వాయిస్ అనేది హీరోకి చాలా యాప్ట్ గా ఉంది. నిజంగా తనే చెప్పారు అన్నట్టుగా ఉంది. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయేంట్రా? రే నువ్వు కల్ట్లో కొత్తగా జాయిన్ అయ్యావు, నెక్స్ట్ చేయకు. నాకు కండలు అవసరం లేదు. నా నోటి మాటలకే నువ్వు మర్డర్ అయిపోతావు. డబ్బింగ్ ఫీల్డ్ కి రావాలని మీకు ఎందుకు అనిపించింది? I was born into a cinema family. My father is an theatre actor, dubbing artist and actor. So చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశానండి నేను. ఓకే. భలేవాడు బాస్ అని చెప్పి బాలకృష్ణ గారి మూవీలో. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారండి? 8-9 years అప్పుడు స్టార్ట్ చేశాను. కష్టంగా అనిపించిందా మీకు అప్పుడు అంత చిన్న ఏజ్ లో? యాక్టింగ్ లో అయితే అరే బాగా చేశాడు అని చెప్పి వెంటనే అప్రిషియేషన్స్ వస్తాయి. డబ్బింగ్ లో అలా కాదు కదా. ఎందుకు ఎంచుకున్నాను, ఆ వైపే వెళ్ళుంటే బాగుండేది, అట్లాంటి ఆలోచన ఏమైనా వచ్చిందా? ఉంటది, పార్షియల్ గా ఉంటది కానీ నాట్ ఆన్ ప్రైమరీ థింగ్ లాగా అంత ఫీల్ అయ్యేటట్టు ఏం లేదు. కానీ డబ్బింగ్ లో నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే కరెక్ట్ గా రావాలి డైలాగ్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా మీరు అదంతా వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుందా? ఓన్లీ వాయిస్ లోనేనా? ఆర్టిస్ట్ చేసేది యాక్టింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసేది. ఎట్లా మూవీ యాక్టింగ్ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఉంటుందా డబ్బింగ్? ఎలా ఉంటుంది? డిఫరెంట్ కేసెస్ అండి. బేసిక్ ఇప్పుడు ఈ డబ్బింగ్ ఫిల్మ్స్ వచ్చేసరికి ఏంటంటే అండి, పాన్ ఇండియా ఫిల్మ్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి కదా. అవునవును. వాటికి ఏంటంటే ఒక 2-3 డైలాగ్స్ ఏమన్నా మా కోసం. ஒருத்தனுக்கு பசிக்குதுன்னா எதுக்குன்னு கேட்க மாட்டாங்க, அதே அவனுக்கு அதிகாரம் வேணும்னா எதுக்குன்னு கேட்பாங்க. எதுக்கு? எனக்கு சிஇஓ ஆகணும்னு ஆசையா இருக்கு, ஆனா நான் கேட்க மாட்டேன். సూపర్ అండి. డబ్బింగ్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు జనరల్ గా గొంతుని ఎక్కువ స్ట్రెయిన్ చేయాలేమో, ఎక్కువ కష్టపెట్టాల్సి వస్తుందేమో, అవసరమా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను కూడా గ్రోయింగ్ డబ్బింగ్ ఆర్టిస్టే. నాకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, హీరో కన్నా మీరే సూపర్ గా ఉన్నారు. ఎందుకంటే కూర్చోమంటారా, గాల్లో లేచి ఉండమంటారా? హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మూవీ విషయానికి వస్తే ఒక మూవీ సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా యాక్టింగ్తో పాటు వాయిస్ అంటే డబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన ప్రేమలు మూవీ విషయానికే వస్తే సూపర్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. అయితే మూవీ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ హీరోకి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ అనేది దానివల్లే రీజన్ అని కూడా చెప్పవచ్చు. మీరందరూ కూడా చూసే ఉంటారు, మూవీ చాలా సక్సెస్ అయింది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఆ వాయిస్ అనేది హీరోకి చాలా యాప్ట్గా ఉంది. నిజంగా తనే చెప్పారు అన్నట్టుగా ఉంది. మరి మీరందరికీ తెలుసు ఆ వాయిస్ ఎవరు చెప్పారో? ఇప్పుడు ఆ వాయిస్ ఎవరు చెప్పారో తను నాతో పాటే ఉన్నారు. తను ఎవరో కాదండి, దుర్గా అభిషేక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి అసలు డబ్బింగ్ కష్టాలు ఏ రకంగా ఉంటాయి, ఏంటి, ఎంత రిస్క్ ఉంటుంది దీంట్లో అనే విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అభిషేక్ గారు. హాయ్ విజిత గారు. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సేమ్ హియర్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ యూ డూయింగ్? ఫైన్ అండి. అభిషేక్ గారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ల గురించి అయితే జనరల్గా అందరికీ తెలుస్తుంది ఏంటి అందులో ఉన్న కష్టాలు ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి చాలా వరకు ఐడియా ఉంటుంది. డబ్బింగ్ విషయానికి వస్తే చాలా తక్కువ అవగాహనే ఉంటుంది అందరిలో కూడా. ఏంటండి అసలు డబ్బింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఎలా ఉంటాయి, డబ్బింగ్ ఫీల్డ్కి రావాలని మీకు ఎందుకు అనిపించింది? డబ్బింగ్ ఫీల్డ్కి నేను ఎలా స్టార్ట్ అయ్యానంటే అండి, బేసికలీ I was born into a cinema family. My father is an theatre actor, dubbing artist and actor. ఆయన పేరు ఇండస్ట్రీలో అందరూ క్లోజ్ సర్కిల్ సిద్ధార్థ గారు అంటారు, బట్ స్క్రీన్ నేమ్ ఇస్ ఏక్రాజ్ SSK. విన్నామండి ఫాదర్ గురించి, చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నారు సార్. యా అండి, చాలా పరిషత్స్ ఆడేవారు, చాలా అవార్డ్స్ ఆయన కొట్టారు. సో లక్కీలీ ఐ వాస్ బోర్న్ ఇంటూ దట్ ఫ్యామిలీ. అండ్ సో చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశానండి నేను. భలేవాడు బాస్ అని చెప్పి బాలకృష్ణ గారి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ప్రకాష్ రాజ్ గారి సన్ క్యారెక్టర్ చేశాను అనమాట. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్ కెరియర్ ఆర్ ఫస్ట్ స్టెప్ ఇంటూ ది ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ. దెన్ కపుల్ ఆఫ్ యాడ్స్ చేశాను చిన్నప్పుడు, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ సీరియల్స్ చేసేవాడిని, బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళవి. అలాగే హిందీ సీరియల్ ఒకటి చేశాను, మంచి చేశానండి చిన్నప్పుడు కొన్ని చేసి. ఇంకా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అవుతుంది అనమాట, షూటింగ్ అండ్
ఎడ్యుకేషన్ Balance డజన్ గెట్. సో అలా కొంచెం షూటింగ్స్ తగ్గించుకొని డబ్బింగ్స్ వైపు అప్పుడు స్టార్ట్ చేసాం. చిన్న చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా డబ్బింగ్ చెప్పడం అలా స్టార్ట్ అయింది. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేశారండి? డబ్బింగ్ వచ్చేసి నాకు తెలిసి అరౌండ్ 8-9 years అప్పుడు స్టార్ట్ చేసి ఉంటాను. కష్టంగా అనిపించిందా మీకు అప్పుడు అంత చిన్న ఏజ్లో? నాకేం కష్టంగా అనిపించలేదు, జాలీగా ఉండేది. ఓకే. ఇప్పుడు వెళ్ళే వాళ్ళం స్టూడియోకి వెళ్ళే వాళ్ళం, వాళ్ళు ప్లే చేసేవాళ్ళు, ఇలా చెప్పాలని చెప్తారు, మనం వాళ్ళని ఫాలో అయ్యి చెప్పటమే. చిన్నప్పుడు మనకంత ఓన్ గా ఏం తెలియదు కదా, వాళ్ళు ఏం డైరెక్ట్ చేస్తే మనం అలా ఫాలో అయ్యి చేయటమే. అంటే మీరు అంత సింపుల్ గా చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్పారో అది చేయడం కూడా చాలా కష్టమేనండి. మీకు అది ఈజీగా అయిపోయింది. ఓకే. సో అలా చిన్నప్పుడు స్టార్టింగ్ అంటే ఫస్ట్ నాకు బాగా గుర్తుంది, డోరా బుజ్జి అని ఒక కార్టూన్ వస్తుందండి ఖుషి ఛానల్లో. అవునవును. బుజ్జికి నా వాయిస్ అయ్యింది, నేనే చెప్పాను చిన్నప్పుడు. ఓకే. ఇప్పటికి కూడా నా వాయిస్ ప్లే అవుతుందండి ఖుషి ఛానల్లో. ఇప్పుడు కూడా నాదే వినే వాయిస్, నా వాయిస్, చిన్నప్పుడు వాయిసే. అలాగా డబ్బింగ్ స్టార్ట్ అయింది. డబ్బింగ్ అనేది అలా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయింది. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అండి. డోరా బుజ్జి ఒకటి, తర్వాత పర్ మ్యాన్ అని ఒకటి వస్తుంది నిక్ లో, అది, తర్వాత డెన్నిస్ ద మెనస్ అని ఉంటుంది. అలా ఖుషి ఛానల్లో సింధుబాద్ అని ఒకటి వస్తుంది, సింధుబాద్. దెన్ ఇంకేవో చెప్పాలి. మొత్తానికి లాంగ్వేజెస్ అన్ని కవర్ చేసినట్టున్నారు డబ్బింగ్ విషయంలో కూడా. అంటే తెలుగే మెయిన్ అండి, తెలుగులోనే ఎక్కువ వర్క్ చేశాను. బట్ తమిళ్లో కూడా కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ చేశాను. దట్ ఈస్ బికాస్ అగైన్ ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్ బట్ బాట్ అప్ ఇన్ చెన్నై. సో చెన్నైలో ఉండటం వల్ల తమిళ్ వచ్చింది. సో తమిళ్ రావటంతో పాటు ఇలా డబ్బింగ్ చెప్తున్నామని తెలిస్తే, సరే వాయిస్ బాగుంది, బాగా చెప్తున్నారు కాబట్టి తమిళ్ కూడా చెప్పండి అని చెప్పి తమిళ్లో కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేశానండి. ఓకే. సీరియల్స్ లో కూడా చెప్పారా డబ్బింగ్? లేదు, సీరియల్స్ లో లేదు, చెప్పలేదు సీరియల్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ తర్వాత మీకు మూవీలో ఎప్పుడు అవకాశం వచ్చింది డబ్బింగ్ విషయంలో? అదేనండి, చిన్నప్పటి నుంచి కూడా మూవీస్ చెప్తున్నాను. అప్పటి నుంచి అంటే కార్టూన్స్ తో స్టార్ట్ అయింది ఫస్ట్. ఓకే. దెన్ చిన్నప్పుడు కూడా చాలా మూవీస్ చెప్పాను. అంటే మనకి ఇంగ్లీష్ మూవీస్ చాలా డబ్ అయ్యి జెమినీ టీవీలో సండే వేసేవాళ్ళు, హాలీవుడ్ మూవీస్ అని చెప్పి. అన్ని వాటిలో నా వాయిస్ ఉండేది. మాక్సిమం జాకీ చాన్ మూవీస్ అవి ఇవి డబ్ చేసేసేవాళ్ళు అనమాట జెమినీ టీవీలో. వాటిలో చెప్పాను. లైక్ టు నేమ్ ఫ్యూ, స్పై కిడ్స్ అని ఒకటి వచ్చేది. స్పై కిడ్స్ 1, 2, 3 అని 3 ఫిల్మ్స్ ఉంటాయి. 3 ఫిల్మ్స్ లోను ఆ మెయిన్ స్పై కిడ్స్ లో బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారనమాట. ఆ బ్రదర్ కి చెప్పాను. అలాగే జతూరా అని ఒకటి ఉంటుంది, తంబో డ్రాప్ అని ఒకటి ఉంటుంది, ఇంకా ఫ్లై బాయ్స్ అని ఒకటి ఉంది. డెన్నిస్ దే ఒక ఫీచర్ ఫిలిం ఉంది, డెన్నిస్ ద మెనస్ వాళ్ళది ఫీచర్ ఫిలిం ఒకటి ఉంది. అది చాలా మూవీస్ ఇలా ఇంగ్లీష్ టు తెలుగు, అదర్ లాంగ్వేజెస్ టు తెలుగు వచ్చే చాలా మూవీస్ చెప్పేవాడిని. అలాగే ఇప్పుడు ఎక్కువ కూడా డబ్బింగ్స్ ఇంతకుముందు తమిళ్ టు తెలుగు జరిగే మూవీస్ అన్ని కూడా చెన్నైలో జరిగేవి. అంటే ఒక 5-6 years బ్యాక్ ఆర్ 10 years బ్యాక్. సో అప్పుడు అన్ని పెద్ద సినిమాలు అన్నింటిలో నేను ఏదో ఒక చిన్న రోల్ అయినా చెప్పాను అనమాట లక్కీగా. అంటే అది చిన్న క్రౌడ్ అయినా అయి ఉండొచ్చు, చిన్న బిట్స్ అయినా అయి ఉండొచ్చు, లేదో క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు, కానీ ప్రతి మూవీలో ఉంటుందండి. తమిళ్ టు తెలుగు డబ్బు వచ్చే మూవీస్ లో ఎక్కువ ఉండేవాడిని అప్పుడు. లైక్ రోబో, రావణ్, కడలి, యుగానికొక్కడు, రంగం, కాంచన, అన్నిటిలో నా వాయిస్ ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఉంటుంది. అంటే లిస్ట్ అవుట్ చేసి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వాట్ ఎవర్ రోల్ పాసిబుల్ ఆర్ ఇన్ వాట్ ఎవర్ స్కేల్ ఐ వాజ్ ట్రైయింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ముందే తెలుసుంటే లిస్ట్ తీసుకునే రమ్మనేది అందరికి తెలుస్తుంది కదా. యాక్చువల్గా గుర్తు అంటే ఇప్పుడు మంచిగా టక్మని చెప్పాలంటే రంగం సినిమా చూసారు, జీవా గారిది. అందులో ఒక బండబ్బాయి సెకండ్ హీరోయిన్ తో ఏడిపిస్తా ఉంటాడు. సరు ఒకసారి సరు అంటే అమ్మాయి అంటే కొంచెం వీడు నాటి గిట్ అనమాట, వీడు చూస్తూ ఉంటాడు. అలాగే మైనా అని ఒక సినిమా ఉంటుంది, మైనాలో ఆ చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఆ అబ్బాయికి చెప్పాను. అలాగే ఇంకా చాలా అండి. ప్రతి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటే మాక్సిమం నేను చెప్పుంటాను. దశావతారంలో చెప్పాను. అలా ఇంకా దశావతారంలో కూడా ఉంది మీ వాయిస్. అలా అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాము. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. ఓకే. యాక్చువల్గా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను అన్నారు, తర్వాత డబ్బింగ్ లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకని, అంటే అది ఎందుకు కంటిన్యూ చేయలేదు? మీకు అంటే యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ లేదా? అయ్యో కాదండి, 100% యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ డబ్బింగ్ హ్యాస్ సమ్ ఫీజిబిలిటీ. మనం కొంచెం షెడ్యూల్స్ మనం చెప్పినట్టు వింటారు, కొంచెం ఇందాక మీరు చెప్పినట్టుగా స్టడీస్ అన్ని బ్యాలెన్స్ చేయడం. ఎగ్జాక్ట్లీ. దిస్ హ్యాస్ దట్ ఫీజిబిలిటీ టు డిస్కస్ విత్ ది
టీమ్ ఆర్ సంథింగ్, అండ్ కొంచెం లీనియన్స్ ఉందన్నమాట. అందుకని యాక్టింగ్ చదువుకునే టైంలో కొంచెం తగ్గించాం కానివ్వండి. అప్పుడు కూడా కాలేజ్లో బ్యాక్ టు వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఐ డిడ్ థియేటర్ అనమాట. మేము స్టూడెంట్స్ గ్రూప్ అందరం కలిసి థియేటర్ చేసేవాళ్ళం. క్లాసులో తక్కువ, బయట కాలేజీల్లో ఎక్కువ, ఈ ఆడిటోరియంలో ఎక్కువ తిరిగే వాళ్ళం అనమాట. దెన్ ఇక్కడ హైదరాబాద్లో కూడా బిఎం రెడ్డి గారిని ఒక సీనియర్ డైరెక్టర్, ప్లే డైరెక్టర్ ఉన్నారు, ఆయనతో కూడా కలిసి ఒక నాటిక వేసాం ఒక 6 months బ్యాక్. ఇలా యాక్టింగ్ అనేది ఎప్పుడు వదులుకోకూడదండి, నేనైతే దట్ ఈస్ మై ఒపీనియన్. సో డబ్బింగ్ ఒకవైపు, థియేటర్ ఒకవైపు, ఇంకా మెయిన్ ట్రయల్స్ ఇట్లా చేస్తున్నాను అంతే. యాక్చువల్గా యాక్టింగ్ విషయానికి వస్తే వెంటనే తెర ముందు కనిపిస్తారు కాబట్టి అందరికీ తెలిసిపోతుంది. ఒక మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏ రకంగా అయినా తెలిసిపోతారు. కానీ తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే చెప్పాలి ఒక రకంగా డబ్బింగ్ ఆర్టిస్టులు అనేసరికి. వాళ్ళ వాయిస్ అనేది లేకపోతే అసలు ఒక్కొక్కసారి మనం చూస్తున్నప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంటుంది ఆడియోకి వీడియోకి. అట్లా అయినప్పుడే అస్సలు చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు యాక్చువల్గా. అట్లాంటిది ఒక బేస్ మొత్తానికి ఒక వన్ ఆఫ్ ద రీజనే డబ్బింగ్. ఏమనిపించింది మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు? మీకేమనిపించింది? ప్రేమలు కోసం నార్మల్గా అసలు డబ్బింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత, ప్రేమలు అని కాదు, చెప్తున్నప్పుడు మీకు అప్రిషియేషన్స్ ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన తర్వాత యాక్టింగ్ లో అయితే తెలిసిపోతాము, మనకు అందరూ ఏమంటారు, అరే బాగా చేశాడు అని చెప్పి వెంటనే అప్రిషియేషన్స్ వస్తాయి. డబ్బింగ్ లో అలా కాదు కదా. ఏమనిపించింది ఆ టైంలో మీకు? ఎందుకు ఎంచుకున్నాను, ఆ వైపే వెళ్ళుంటే బాగుండేది, అట్లాంటి ఆలోచన ఏమైనా వచ్చిందా? ఉంటుంది, పార్షియల్గా ఉంటుంది, కానీ నాట్ ఆన్ ప్రైమరీ థింగ్ లాగా అంత ఫీల్ అయ్యేటట్టు ఏం లేదు కదండి. డబ్బింగ్లో నేను ఎంజాయ్ చేసేది ఏంటంటే వీ లివ్ మెనీ క్యారెక్టర్స్ జస్ట్ లైక్ యాక్టర్స్. యాక్టర్స్ అయినా మేబీ వాళ్ళు ఒక పలానా డ్యూరేషన్ ఉండాలి, 1 month 2 months ఆ ప్రాజెక్ట్ కోసం అదే క్యారెక్టర్లు ఉంటారు. మనం అలా కాదు, పొద్దున్న వెళ్ళి సాయంత్రం కల్లా క్యారెక్టర్ అయిపోద్ది. ఒక రోజులోనే మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా చెప్పిన రోజులు ఉంటాయి. అంటే పొద్దున్న ఒక హీరోకి చెప్పొచ్చు, సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఏదో కామెడీ క్యారెక్టర్ చెప్పొచ్చు. And that is a variation or maybe the good thing I liked in dubbing అని చెప్పొచ్చు. అంటే మనం ఒకళ్ళమే, మన క్యారెక్టర్ ఒకటే, మన పర్సనాలిటీ ఒకటే, బట్ మనం రోజు రకరకాల పర్సన్స్ కి వాయిస్ ఇవ్వటం, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మీరు చెప్పిన రికగ్నైజేషన్ రాలేదనేది వస్తుందండి ఖచ్చితంగా. మంచి ఇప్పుడు ఇలా ప్రేమలు లాంటివి మంచి పడినప్పుడు వస్తుంది ఖచ్చితంగా. అదర్వైజ్ ఇండస్ట్రీ సర్కిల్లో రెగ్యులర్ గా కలుస్తుంటాం కదండి మన వర్క్ కొలీగ్స్ ని, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది మనకి మంచి గోల్డెన్ ఫీడ్బ్యాక్ లాగా. ఎందుకంటే మనలాగే వాళ్ళు కూడా 100 సినిమాలు చెప్తుంటారు, రకరకాల ప్లేస్ వెళ్తుంటారు. వాళ్ళు విని అరే అభిషేక్ ఇక్కడ విన్నాను, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది అని మన కొలీగ్స్ చెప్తే అదే మంచి గిఫ్ట్ కూడా ఆడియన్స్ నుంచి వస్తుంది ఖచ్చితంగా. బట్ ఇట్ టేక్స్ టైమ్ ఐ గెస్. మంచి ప్రాజెక్ట్ కానీ మంచి వర్క్ బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఇలా ఇమెన్స్ గా రెస్పాండ్ అవుతున్నారు అందరూ కూడా. అవునవును. ప్రేమలు విషయానికి వస్తే సూపర్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ముందుగానే, అంటే ఇంత ఆదరణ లభిస్తుంది ఈ మూవీలో మీ వాయిస్ కి అని? అయ్యో ఖచ్చితంగా ప్రేమలు మూవీ ఇంత వైరల్ అయిందని నేను అనుకున్నానండి. ఐ నో దట్ దిస్ మూవీ ఇస్ గోనా డూ సంథింగ్ గ్రేట్ అని. బట్ పర్టికులర్ గా నా వాయిస్ కి లేదా నా డబ్బింగ్ కి ఇంత లవ్ వస్తుంది, ఇంత ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మూవీ హిట్ అవుతుందని తెలుసు, నాకింత రెస్పాన్స్ వస్తుందని థ్యాంక్ గాడ్, థ్యాంక్స్. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు? ఇంత బాగుంది కదా మీ వాయిస్. అంటే డబ్బింగ్ మూవీస్ చాలా హిట్ అయ్యాయండి ఇంతకుముందు. ఎన్ని మూవీస్, చాలా మూవీస్ డబ్బింగ్ వల్ల హిట్ అయినవి ఉన్నాయి, 100 crores కొట్టిన మూవీస్ కూడా ఉన్నాయి. బట్ వాయిస్ ఆర్టిస్ట్ కి ఫ్యాన్స్ అవటం ఏంటండి, నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. అదే దట్ ఈస్ సమ్ యూనిక్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ థ్యాంక్స్ టు ది యూనివర్స్. అదృష్టం ఏంటంటే నిజంగా బై గాడ్ గ్రేస్ అనే చెప్పాలి. జనరల్ గా ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్టులకే అభిమానులు ఉండడం చూస్తూ ఉంటారు, మేల్ కి అనేది తక్కువగా ఉంటారు. అసలు డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారా మేలు, వాళ్ళే చెప్పుకుంటారా అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది చాలా మందికి. మీ పాయింట్ అయితే కరెక్టేనండి. డబ్బింగ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వర్క్ లేడీస్ ఉంటుంది, ఎందుకంటే ఫీమేల్స్ ఎక్కువ దే కమింగ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్, ఇక్కడ ఉన్నా కూడా మేబీ దే కుడెంట్ రెండర్ ది కరెక్ట్ డైలాగ్ ఆర్ సంథింగ్ మాడ్యులేషన్. ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కి కొంచెం జెంట్స్ కన్నా ఒక 1% అయినా అట్లీస్ట్ ఎక్కువ ఉంటుందనే చెప్పాలి. మీరు ఎలా అనుకున్నారు కానీ మీరు అనుకున్నది కరెక్టే. జెంట్స్ కి కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ విత్ ది ఫీమేల్ ఆర్టిస్ట్ ఐ గెస్. అన్ని ఎమోషన్స్ ఆడవాళ్ళు ఎక్కువగా చూపిస్తుంటారు కాబట్టి ఆ ఎమోషన్స్ డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా దించేస్తుంటారు కాబట్టి తొందరగా ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్లకే కనెక్ట్ అయిపోతుంటారు. అలా అంటారు, నేనైతే ఇలా అనుకుంటా. మీరు పాయింట్ ఏం పట్టుకోలేదంటండి.
ఫీమేల్ ఆర్టిస్ట్ ఎక్కువ మంది అదర్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. అవునవును, లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాలో మాక్సిమం చూడండి, ఒక 10 సినిమాలు తీసుకుంటే 9 సినిమాల్లో హీరోయిన్ కి మాత్రం ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు. అవునవును, కానీ 10 సినిమాల్లోనూ హీరో ఆయనే చెప్పుకుంటారు. సో దిస్ ఇస్ వాట్ అంటే ఉమెన్ కి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది డబ్బింగ్ సైడ్ లో. అంటే మేబీ నాట్ ఆన్ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఇస్ నాట్ దేర్, బట్ సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఓకే ఓకే, దట్స్ వాట్ ఐ మీన్. అంటే డబ్బింగ్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉమెన్ కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అలా కాదండి, కొంచెం జెంట్స్ కన్నా కొంచెం లిటిల్ బిట్ నా ఉద్దేశం. ఓకే ఓకే. అయితే ఇప్పుడు డైలాగ్ డెలివరీ కరెక్ట్గా రావాలి అని అంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అంతా మేమైతే ఫీల్ అయ్యేది, నేనైతే ఆ మూవీలో తనే చెప్పుకుంటున్నాడేమో అని నేను ఫీల్ అయినా. మీరు అలా చెప్పాలి, కరెక్ట్గా రావాలి డైలాగ్ అంటే మీ బాడీ లాంగ్వేజ్లో కూడా మీరు అదంతా వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుందా, ఓన్లీ వాయిస్లోనేనా? బాడీ లాంగ్వేజ్ కూడా చేయాలండి. ఏం లేదండి, సింపుల్ యాక్టింగ్, వాయిస్ యాక్టింగ్. ఓకే, డబ్బింగ్ ని వాయిస్ యాక్టింగ్ అని అంటారు మామూలుగా. హీరో చేసేది యాక్టింగ్, ఆర్టిస్ట్ చేసేది యాక్టింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పేది వాయిస్ యాక్టింగ్. ఏం లేదు, యాక్టింగ్ ముందు వాయిస్ పెట్టారు అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనం వాళ్ళు కొట్టుకుంటే కొంచెం మనం కూడా ఫిజికల్ గా దెబ్బలు తింటున్నట్టు చేసుకోవాలి, లేదా వాళ్ళు కృంగి ఏడుస్తుంటే మనం కూడా లోపల నుంచి ఏడవాలి. యాజ్ ఇట్ ఈస్ ఫుల్ గా వాళ్ళు చేసినంత ఎక్కువ మూమెంట్ చేస్తే మైకు నుంచి అవే వెళ్ళిపోతాం, కానీ మనం కూడా కొంచెం బాడీ వాడాలండి డబ్బింగ్ లో, ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్ వాడాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకైతే కష్టమేనేమో అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా ఇలాంటివి చెప్పేటప్పుడు? లేదండి, ఇష్టంగా చేసేటప్పుడు ఏది కష్టంగా అనిపించింది కాబట్టి ఎంజాయింగ్ ది మూమెంట్ అంతే. ఓకే, అంటే రకరకాల డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది కదా, ఏ డైలాగ్ అంటే ఏ వేరియేషన్ లో కూడా మీకు ఏ ఎమోషన్ లో కూడా కష్టం అనిపించలేదా? లేదండి. అవునా? లేదు. ఓకే, సూపర్. అయితే మామూలుగా చాలా మంది చెప్తుంటారు డబ్బింగ్ ఆర్టిస్టులు, క్రయింగ్ చేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడ్డాను, నవ్వుతూ చేస్తున్నామంటే వాయిస్ లో షేకింగ్ తెలుస్తుంది, కొంచెం అట్లా ఇబ్బంది పడ్డాము అది బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి. మీకెందుకు అనిపించలేదు అట్లా? ఏమండి, మామూలుగా ఎంజాయ్ చేసాం మూమెంట్, అంటే ఆ సీన్ లోకి వెళ్ళిపోయాం, మూవీలోకి వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్ మేము ఫాలో అప్ అయి చేసాం అంతే. చెప్పినట్టు ఏడుపు అయితే కొంచెం కష్టం అనుకుంటారు అందరూ. నాకు కూడా కొంచెం అతను ఏడ్చినప్పుడు నేను కూడా బాగా ఎక్కువ ఫీల్ అయ్యి ఏడవాల్సి వచ్చింది అంతే. కష్టమేం కాదండి, అంటే ఇప్పుడు ఒక సీన్ కి పావు గంట అవుతుంది అనుకోండి, ఈ ఏడ్చే సీన్ కో లేదా సమ్ డిఫికల్ట్ సీన్స్ కో 25 నిమిషాలు అవుతుంది, ఒక 5-10 నిమిషాలు ఎక్కువ అయింది, కానీ కష్టం అంటూ ఏముంటుంది. అంటే టేక్స్ తీసుకుంటారా చెప్పేటప్పుడు? అంతే, మనకి సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్, ద టీమ్ షుడ్ గెట్ సాటిస్ఫైడ్. అది సౌండ్ ఇంజనీర్స్ ప్లే వెరీ హ్యూజ్ రోల్ అండి డబ్బింగ్ లో. వాళ్ళు దేర్ సపోర్ట్ ఇస్ దేర్ ఆల్వేస్. సౌండ్ ఇంజనీర్స్ ఒకరు, డబ్బింగ్ డైరెక్టర్స్ ఒకరు, రైటర్స్ ఒకరు, అలాగే ఇన్ఛార్జెస్ అని ఉంటారు మనకి. అంటే ద టీమ్ కి ఆర్టిస్ట్ కి మధ్యలో ఉండేది డబ్బింగ్ ఇన్ఛార్జెస్. వీళ్ళందరూ లేకపోతే ఇది సాధ్యం అవుతుంది ఖచ్చితంగా. ఈ క్రాఫ్ట్ నిలబెట్టడానికి వీళ్ళందరూ హ్యూజ్ అండి. అంటే ఆర్టిస్ట్ గా మేము ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్, బట్ మేము కాకుండా ఇంతమంది ఉన్నారండి డబ్బింగ్ సైడ్ లో, వీళ్ళందరూ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఓకే, ఖచ్చితంగా ఇదంతా ఒక టీం వర్క్. అంతే. మీకైతే డబ్బింగ్ కష్టం అని అనిపించలేదు ఏ వేరియేషన్ లో చూసుకున్నా గానీ? ఎక్కువ టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, మామూలుగా మలయాళం నుంచి తెలుగుకి చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, వాళ్ళకు ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి లెంత్ లో, దానికోసం కొంచెం తీసుకొని ఉంటాం, కానీ మామూలుగా అయితే ఎక్కువ టేక్స్ ఏం లేదు. అంటే మనం 2 మాటల్లో మాట్లాడేది వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు. సో మనం 4 మాటల్ని ఇక్కడ ఫిల్ చేయడానికి మనం కూడా కొంచెం ఎక్కువ డైలాగ్స్ వేస్తే ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తుంది, రెండరింగ్ అలా ఉంటది అంతే. వేరే తమిళ్ తీసుకుంటే తమిళ్ తెలుగు కొంచెం సేమ్ వర్డ్స్ కౌంట్ పడుతుంది, బట్ మలయాళంకి వచ్చేసరికి ఎక్కువ కౌంట్ పడుతుంది అనమాట. ఏమండి తిన్నారా అని చోట ఏమండి తిన్నారా 2 వర్డ్సే, బట్ అది మలయాళంకి వచ్చేసరికి కొంచెం మేబీ ఎక్కువ వర్డ్స్ ఉండొచ్చు. ఇన్ జనరల్ వాళ్ళ ఎక్కువ టాకీ ఎక్కువ ఉంటుంది, సో దానికి తగ్గట్టు మనం కొంచెం ఫాస్ట్ రెండరింగ్ అలా పెట్టుకోవాలి. అంటే ఆ టైమింగ్ అంతా కరెక్ట్ గా వచ్చేలాగా మనం ఫాస్ట్ గా చెప్పాల్సి ఉంటుందా? కొన్ని డైలాగ్స్ అంటే ఎట్లా మూవీ యాక్టింగ్ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఉంటుందా డబ్బింగ్? ఎలా ఉంటుంది అంటే అక్కడ షూట్ జరిగేటప్పుడే ఎట్లా ఉంటుంది అసలు ఇదంతా ప్రాసెస్? డిఫరెంట్ కేసెస్ అండి. బేసిక్ ఇప్పుడు ఈ డబ్బింగ్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఏంటంటే అండి, ప్రేమలో తీసుకుంటే ప్రేమలో ఆల్రెడీ సినిమా అయిపోయింది, రిలీజ్ చేశారు, పెద్ద హిట్ అయింది, కేరళలో హిట్ అయింది, మనకి ఇక్కడ ఆల్ ఓవర్ సౌత్ టాక్ వచ్చేసింది సినిమా హిట్ అని. సో ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొని మనం డబ్ చేస్తాం. అంటే ఎవ్రీథింగ్, సాంగ్స్, బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి మనకి, డైలాగ్స్ అన్ని మలయాళం ఉంటాయి, దాన్ని చూసుకొని మనం తెలుగుకి చేస్తాం.
ఇది డబ్బింగ్ సినిమాల కండి. ఓకే. వేరేస్ ఇప్పుడు స్ట్రైట్ ఫిల్మ్స్ కానీ లేదా ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ జరుగుతున్నాయి కదండి, అంటే ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి కదా, వాటికి ఏంటంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అండి డబ్బింగ్ అనేది. సో కొంత పార్ట్ షూట్ చేస్తారు, దాన్ని మాత్రం డబ్ చేయాలని అడుగుతారు కొన్నిసార్లు. లేదంటే ఒక లాంగ్ వర్షన్ రెడీ అవుతుంది, మనం సినిమా చూసేది 2.5 గంటలు 3 గంటలు, కానీ 3.5 గంటలు 4 గంటలు ఒక ఫుల్ లెంత్ రఫ్ కట్ తో కూడా వచ్చిన వాటిని కూడా డబ్ చేస్తాం అనమాట కొన్నిసార్లు. ఎందుకంటే దాన్ని వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ లేదా టీమో చూసుకొని మళ్ళీ దాన్ని ట్రిమ్మింగ్ చేయటం అలా ఉంటుంది. సో స్ట్రైట్ ఫిల్మ్స్ కి వచ్చేసరికి వేరే విధానం, డబ్బింగ్ ఫిల్మ్స్ కి వచ్చేసరికి వేరే విధానం అండి. బట్ ఎప్పుడైనా కూడా ఒక షూటింగ్ అయిపోయి ఒక బేసిక్ ఎడిట్ అయినాక దెన్ డబ్బింగ్ కమ్స్ అండి. అప్పుడు సమ్ టైమ్స్ డబ్బింగ్ అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ కూడా అవ్వవు కొన్నిసార్లు. సో గ్రాఫిక్స్ అండ్ దట్ కమ్స్ లేటర్ సమ్ టైమ్స్, వేరింగ్ ఫర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. నేను ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను, ఇన్ డెప్త్ గా నేను ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. డబ్బింగ్ ఇస్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ లో వస్తుంది, షూటింగ్ అయిపోయినాకే డబ్బింగ్. లేదా కొన్ని ఫిలిమ్స్ కి షూటింగ్ చేస్తూ హరి ఏదో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కొంత పార్ట్ మాత్రం డబ్ చేయండి అని అలా ఉండొచ్చు అన్నమాట. అంటే డబ్బింగ్ సైడ్ రావాలి అనుకున్న వాళ్ళు జనరల్ గా వాయిస్ ని ఎక్కువ, గొంతుని ఎక్కువ స్ట్రెయిన్ చేయాలేమో, ఎక్కువ కష్టపెట్టాల్సి వస్తుందేమో, అవసరమా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే రావచ్చు అంటారా, ఈజీనే అంటారా? మీకు ఈజీనే, అందరినీ అంటే యూనివర్సల్ గా అందరికి కష్టంగా ఉంటుందా, పర్లేదు రావచ్చా? అదే నేను కూడా గ్రోయింగ్ డబ్బింగ్ ఆర్టిస్టే, నాకు తెలిసినంత వరకు ఏంటంటే అండి, ఇఫ్ దే రియలీ లవ్ డబ్బింగ్ దే షుడ్ కమ్ అండి. ఎందుకంటే డబ్బింగ్ అనేది ఒక మంచి క్రాఫ్ట్. ఇఫ్ దే లవ్ దిస్ వాయిస్ రిలేటెడ్ వర్క్ దే షుడ్ కమ్ అండ్ ట్రై. కష్టంగా ఉంటుందా అంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి అండి. అంటే ఇప్పుడు సీరియల్ స్టెప్ పెట్టేటప్పుడు ఒకలా ఉంటుంది, వెబ్ సిరీస్కి ఒకలా ఉంటుంది, ఫిల్మ్స్కి ఒకలా ఉంటుంది. సో వర్క్ని బట్టి వాళ్ళ ఎఫర్ట్స్ మారుతూ ఉంటాయి. ఓకే. అలాగే క్రౌడ్ అని, ఫైట్స్ అని ఉంటుంది, బిట్స్ అని ఉంటాయి, దెన్ క్యారెక్టర్స్, దెన్ కమ్స్ మెయిన్ లీడ్స్ ఆర్ సంథింగ్. స్టార్టింగ్ స్టేజ్ లో ఆ ఫైట్స్ క్రౌడ్ అంటే కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతారండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా స్ట్రెయిన్ అవుతారు. కొంచెం బిట్స్ క్యారెక్టర్స్ అలా వచ్చేటప్పటికి వేరే రకమైన స్ట్రెయిన్ ఉంటుంది. అంటే క్రౌడ్స్ ఫైట్ అనేసరికి చాలా కష్టపడి అరవటాలు, కొట్టుకోవటాలు, అలా ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. క్యారెక్టర్కి వచ్చేసరికి క్యారెక్టర్ ఏం చేస్తే అది చేయాలి. క్యారెక్టర్ ఇంకా మరీ సైకోలా అరిసి గొంతుంచుకుంటే వీళ్ళు చించుకోవాలి. ఇదే క్రౌడ్ ఫైట్స్ లో అంటే అన్న నా వల్ల కాదన్న, వేరే వాళ్ళు చెప్తారన్నా అని మేబీ యూ కెన్ గెట్ అన్ ఎక్స్క్యూజ్. బట్ ఇఫ్ యూ ఆర్ కమిటెడ్ ఫర్ అ క్యారెక్టర్ ఏం చేస్తే మీరు అది చేయాలి. వాడు మరీ సాఫ్ట్ అయి ఉండొచ్చు, మరీ వైల్డ్ అయి ఉండొచ్చు, వాడు రక్తం కక్కేటట్టు అరిసి ఉండొచ్చు, మీరు అరవాలి. అది స్ట్రెయిన్ అంటే స్ట్రెయినే మరి. అవునవును. ఓకే, ఇట్లాంటివి ఎక్కువ కష్టంగానే ఉంటాయి. అయితే చెప్తుంటేనే ఓకే. ఓకే. మామూలుగా మనం ఎక్కడైనా జాబ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇంటర్వ్యూస్, టెస్ట్ కట్స్ ఇవన్నీ ఉంటాయి. డబ్బింగ్ విషయంలో వచ్చేసరికి ఆల్రెడీ మనం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళమైనా ఒక మూవీకి ఒక పర్సన్ ని డబ్బింగ్ కోసం ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకరిద్దరిని తీసుకొని అందులో చూస్ చేసుకుంటారా, ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా మంది కూడా మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇంకొకటి కూడా కలిపి చెప్తాను. ఏంటంటే ఈ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ లవ్ ఎలా వస్తుందో అలాగే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న మేము కూడా డబ్బింగ్ చెప్పాలంటే ఎలాగా, మేము కూడా మీలాగా చేయాలంటే ఎలాగా అని అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ సరౌండింగ్స్ లో షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమంటే మీరు ఓన్ గా ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఇష్టం ఉంది కరెక్టే, కానీ మీరు ఎలా చెప్తారని మీరు చెప్పి చూసుకుంటే కానీ తెలియదు అది ఎలా వస్తుందో. ఫస్ట్ అది చేసుకోండి. మీకు నచ్చింది బాగుంది అనుకుంటే మనకి ఇక్కడ యూనియన్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ కి ఎలా అయితే ఒక్కొక్క దానికి సపరేట్ యూనియన్ ఉంటుందో, డబ్బింగ్ కూడా యూనియన్ ఉంటుంది. యూనియన్ లో దే టేక్ ఇన్ న్యూ ఆర్టిస్ట్ లైక్ ఎవ్రీ 2 years ఆర్ ఎవ్రీ 1 year బేస్డ్ ఆన్ ది డిస్కషన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ది యూనియన్. ఒక కాల్ ఇస్తారనమాట, ఆడిషన్ కాల్ లా ఇస్తారు యూనియన్ తరపు నుంచి. అప్పుడు మీరు అప్లై చేసుకొని మీరు ప్రాపర్ గా రండి లోపలికి. దిస్ ఇస్ ది ప్రొసీజర్ అండి. యూనియన్ ద్వారా రావటమే కరెక్ట్ ప్రొసీజర్. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ సమాధానం నేను చెప్తున్నా. మీరు అడిగిన క్వశ్చన్ వేరే నాకు తెలుసు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక మెయిన్ క్యారెక్టర్స్ కి అది 4 క్యారెక్టర్స్ 5 క్యారెక్టర్స్, హీరో, హీరోయిన్, విలన్, కమెడియన్, అలా 4 క్యారెక్టర్స్ ఉంటే 4 క్యారెక్టర్స్ కి కూడా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక 3 4 లేదా 10 మంది 20 మందిని కూడా చేయొచ్చు బేస్డ్ ఆన్ ది స్కేల్. అంటే ఆ డైరెక్టర్ కి ఏం కావాలో, ఏ వాయిస్ కావాలో మనకు తెలియదు.
దీనికి ముఖ్యమైన ఏంటంటే అండి, నలుగురిని పిలుస్తారనమాట వాయిస్ టెస్ట్ లాగా. ఓకే. యాక్టింగ్కి ఎలాగైతే ఆడిషన్స్, డబ్బింగ్ ఆర్టిస్ట్కి వాయిస్ టెస్ట్ అనమాట. సో ఇప్పుడు హీరోకి జరుగుతుంది అన్నప్పుడు ఆయన మనల్ని పిలుస్తారు. ఎవరు ఇక్కడే యూనియన్ ప్లే చేసిద్ది. యూనియన్ ఏం రోల్ ప్లే చేసిద్ది అంటే, యూనియన్ నుంచి ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ అని ఉంటారు. ఇప్పుడు ప్రేమల మూవీకి గోగినేని ప్రసాద్ గారు అని, హీస్ అ సీనియర్ పర్సన్, హీ వాస్ ది ఇన్ఛార్జ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అలాగే గోగినేని ప్రసాద్ గారితో శ్యామ్ గారు అని ఒకళ్ళు సపోర్ట్గా చేస్తారు ఆయన. సో వీళ్ళిద్దరూ మన ప్రేమల మూవీకి చూసుకున్నారు. సో ఏమవుతుంది, వీళ్ళు వచ్చేసి ఈ క్యారెక్టర్కి ఎవరిని పిలుద్దాం, డైరెక్టర్తో డిస్కస్ చేస్తారు. డైరెక్టర్ ఏం చెప్తారు, నాకు ఇలాంటి క్యారెక్టర్కి ఈ ఏజ్ గ్రూప్లో కావాలి, రొమాంటిక్గా కావాలి, లేదా సాఫ్ట్గా కావాలి, లేదా బేస్ కావాలి, అలా అంటే వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, వాళ్ళకి ఎలాంటి వాయిస్ కావాలని. దానికి తగ్గట్టు ఒక 3-4 పిలిస్తే ప్రతి రోల్కి హీరో, హీరోయిన్, కమీడియన్, అది ఏ రోల్ ఉన్నా సరే ఆ రోల్స్కి 4-5 పిలిచి వాయిస్ టెస్ట్ చేసి, వాయిస్ టెస్ట్ నుంచి ఓకే అవుతుందండి. అంటే టీమ్ సెలెక్ట్ చేయటం. ఓకే ఓకే. అయితే మీరు ప్రేమలులో మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ కి చెప్పారు కదా, బిఫోర్ కూడా ఏమన్నా మూవీస్ కి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కి చెప్పారా? చెప్పానండి. ఓకే, ఏ మూవీస్ కి? ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ లో ఆర్చీస్ అని చెప్పి ఒక ఫిల్మ్ వచ్చింది, జోయా అఖ్తర్ డైరెక్ట్ చేసింది. అందులో అగస్త్యానంద అని చెప్పి అమితాబ్ బచ్చన్ వాళ్ళ మనవడు అబ్బాయి. ఓకే. అది మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నెట్ఫ్లిక్స్ లో, అది చెప్పాను మెయిన్ లీడ్ గా. సూపర్. తర్వాత వెన్స్డే అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉందండి, అది నెట్ఫ్లిక్స్ లో ఉంది. అందులో కూడా టైలర్ అనే క్యారెక్టర్ కి చెప్పాను, అతను కూడా వన్ ఆఫ్ ది లీడ్ అందులో. ఇంకా తమిళ్లో కొన్ని ఫిల్మ్స్ చెప్పానండి. ఇక్కడ స్టేట్ ఫిల్మ్స్ చెప్పానండి, ఒక 3-4 స్టేట్ ఫిల్మ్స్ చెప్పాను హీరోస్ కి. ఎట్ టు రిలీజ్, అవి రిలీజ్ అవ్వగానే మీకు చెప్తాను. ఓకే, తప్పకుండా అండి. ఓకే, దిస్ ఇస్. ఇవి కాకుండా హీరో ట్రాక్స్ అవి ఎక్కువ చెప్తుంటున్నాను. హీరో ట్రాక్స్ అంటే హీరో గారు చెప్పక ముందు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి హీరో గారి పార్ట్ మొత్తం చెప్పేస్తారనమాట. అంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ కావటం కోసం. ఓకే ఓకే. మనం మూవీ షూట్ చేసినప్పుడు ఇంత స్టూడియో సెటప్ లాగా ఇంత సైలెంట్ గా ఉంటది కాబట్టి కొన్నిసార్లు హీరో గారు చెప్పిన డైలాగ్స్ వినపడకపోవచ్చు, లేదంటే అవి రోల్ అయిపోయి ఉంటాయి, లేదా హీరో గారు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళ షాట్ లో ఉంటుంది, ఆ షాట్ లో ఆడియో ఉండకపోవచ్చు. సో హీరో గారు వచ్చి అంతసేపు హీ కాంట్ స్పెండ్. సో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ముందే చెప్పేస్తే డైలాగ్స్ క్లారిటీగా ఉంటాయి. ఒక క్లారిటీ కోసం, వర్క్ స్మూత్ గా వెళ్ళటం కోసం ట్రాక్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. అవి కూడా బాగానే చెప్తున్నానండి. ఓకే. మొత్తానికి ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు ఇప్పటి వరకు? సినిమాలని కాదు, ప్రాజెక్ట్స్, కార్టూన్స్, ఇవి చిన్న చిన్న అన్ని కలుపుకుంటే ఒక 300+ చెప్పుకుంటాను. చాలానే చాలానే చెప్పారు. మొత్తానికి ప్రేమలు ద్వారా మా అందరి ముందు ఇలా కనిపిస్తున్నారు. అయితే ప్రేమలు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరెవరు అనేది చాలా మందికి తెలీదు. మీరు ఒక అంటే నాకు తెలిసి ఒక 15-20 డేస్ తర్వాత అనుకుంటా మూవీ రిలీజ్ అయినాక మీ పర్సనల్ ఐడిలో మీరు ఒక వీడియో చేసి పెట్టారు. దాని తర్వాతే మీరు అందరూ మిమ్మల్ని గుర్తించారు. ఎలా అనిపించింది మీకు? అసలు ఎందుకు చెయ్యాలనిపించింది ఆ పోస్ట్ మీకు? అంటే ఏం లేదండి, అది ప్రేమలు పెద్ద హిట్ అయింది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈవెన్ మై క్లోజ్ సర్కిల్ డోంట్ నో దట్ ఐ హావ్ డబ్డ్ ఫర్ దిస్ ప్రేమలు అని చెప్పి. అలా ఊరికనే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తుంటే మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా తెలియట్లా. ఒకళ్ళిద్దరికి తెలిస్తే ఎందుకు నువ్వు పోస్ట్ చేయవు, సోషల్ మీడియా అసలు ఎందుకు వాడట్లేదు అని చెప్పి, కాదు ఒక డైలాగ్ చెప్పు బాగుంటది, ట్రెండ్ అవుతుంది, చెప్దాం చేద్దాం అంటే ఇంకప్పుడు జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియో లాగా చేసి పెట్టాం అనమాట. ఓకే. సో దట్ వెంట్ వైరల్ అగైన్. మళ్ళీ అంటే దానికి రిలేటెడ్ గా చాలా మంది చేయటము, షేర్స్ చేసుకోవడము, దీని వల్ల మీమ్స్ క్రియేట్ చేయడము ఇంకెక్కువ వైరల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ వీడియో కూడా ఏదో పోస్ట్ చేసినట్టున్నారు కదా. అది అంటే అందరూ ఇంకా మీరే చెప్పారా అన్న, ఒక్కసారి వేరే డైలాగ్స్ చెప్పండి అన్న, లేదంటే మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అది ఇది అని అంటే, సరే అని ఇక్కడ మీరు చెప్పినట్టు మీమర్స్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ ఇన్స్టాగ్రామ్ మొత్తం ప్రేమలు డైలాగ్స్, ఆ ప్రేమలు కామెడీ సీన్స్, లవ్ సీన్స్ ఓపెన్ చేస్తే ఇవే. అవును అవును. సో ఏమనిపించింది, అరే ఇంతమంది ఇంత లవ్ దే ఆర్ షోయింగ్ అప్, సో వై డోంట్ వి టేక్ దోస్ ట్రెండింగ్ డైలాగ్స్ అండ్ డూ ఎ రీల్ అని చెప్పి ఒక 10 డైలాగుల వరకు బాగా ట్రెండ్ అవుతా ఉంటే, ఆ 10 డైలాగులు కలిపి ఊరిని డబ్బింగ్ చెప్తున్నట్టు ఎలా ఉంటుందో, చెప్పేటప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి 10 డైలాగులు పెట్టాను అనమాట. అది కూడా మళ్ళీ అందరూ షేర్ చేసుకొని బాగా మంచి రీచ్ వచ్చింది దానివల్ల. మీకు నచ్చిన డైలాగ్ మా అందరి కోసం ఒకటి ఏదైనా? ప్రతి డైలాగ్ గుర్తుందండి, ప్రతి డైలాగ్ ఇష్టమే, ప్రతి డైలాగ్ నచ్చిందే. చిన్న చిన్న కామెడీస్ ఉంటాయి, క్లాస్ కామెడీస్. అవి ఈ హీరో ట్రైన్ ఎక్కుతాడు హీరోయిన్ తో కలిసి, ఇది మందేదో తీసుకెళ్లి వెళ్తుంటే
ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాడు అంటాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళంగానే హలో నమస్కారం, ఏంటి అది ఫస్ట్ టైం ఏసీ కంపార్ట్మెంట్ ఎక్కాను, ఏం చేయాలో తెలియక అలా చేశాను సిస్టర్. ఖర్చు వేసావా అని అంటే ట్రైన్లోకి వెళ్ళంగానే ఇది ఒక మాట్లాడుతూ ఉంటాడు హీరోయిన్తో ఇలాగా. అవునవును, చూసాను నేను. చాలా మంచి మంచి నేచురల్ గా అసలు నిజంగా మీరు అన్నట్టు ఏ కష్టము కనిపించట్లేదు మీరు చెప్తుంటే. అంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయి మనమే సచిన్ అనుకొని చెప్తాం అంతే. నేనే సచిన్, నేనే ఆ ప్లేస్ లో ఉన్నాను అనుకొని చెప్తున్నాను అంతే. అనుకోవడం వరకు ఈజీనే అండి, చెప్పడంలో ఉంటుంది కదా ఖచ్చితంగా. అసలు ఆ ఇబ్బంది ఏం కనిపించట్లేదు, నేచురల్ గా నార్మల్ గా చెప్పేస్తున్నారు. దానివల్లే అంత పేరు వచ్చింది అనుకుంటున్నాను. కొంచెం ఆర్టిఫిషియల్ చేసి లేదా కొంచెం మనం ఏమైనా చెప్తే వర్కౌట్ అయ్యేది కాదు, వాయిస్ లో తేడా. న్యాచురల్ గా చెప్పటమే యాడ్ అయింది అనుకుంటున్నాను. న్యాచురల్ గా చెప్పడం ఒక ఎత్తు అయితే అది హీరో బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఆ విధానం అంతా, వాయిస్ అంతా కూడా. నిజంగా డబ్బింగ్ చాలా వరకు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరైతే మేల్ పర్సన్స్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, నేనైతే నిజంగా దీనికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు అని అనుకోలే, హీరోనే చెప్తున్నారేమో అనుకున్నా. అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మాకు, ఎందుకంటే అంత బాగా చెప్పామని ఉద్దేశం. ఇంటాంజిబుల్ గా మీరు చెప్పే దాంట్లో అదే నాకు తెలుస్తుంది. అదే మొత్తానికి మీరు అన్నారు ఫీమేల్, నేను అడిగాను మీరు చెప్పారు ఫీమేల్ పర్సన్స్ కే ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్ట్లకు అభిమానులని. చాలా మంది అభిమానులు ఉన్నారు మీకు ఇప్పుడు ఈ మూవీ నుంచి మీ వాయిస్ కి. నేను ఒక అభిమానినే. అభిషేక్ గారు, ఇన్స్టాలో మీ డైలాగ్స్ అన్ని చాలా వైరల్ అయిపోయాయి. ఎప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసినా ఎనీ టైం అవి స్క్రోల్ చేస్తా ఉంటాం ఈ డైలాగ్స్. ఒక 2-3 డైలాగ్స్ ఏమన్నా మా కోసం? ష్యూర్ అండి. ఇది ఇంటర్నెట్ కేఫే దగ్గర తను ప్రపోజ్ చేస్తాడు అనమాట. అప్పుడు హీరోయిన్ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు అని అడిగిద్ది. అప్పుడు వీడు ఫీల్ అవుతా మాట్లాడతాడు, నాకు కూడా వచ్చాయి ప్రపోజల్స్, చాలా వచ్చాయి. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ ప్రపోజల్స్ వచ్చాయంటే నువ్వు కులుకోవా? గర్ల్ ఫ్రెండ్ అంటే కులుకోవాలి కదా మరి. అలా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ఈ అమ్మాయి రిజెక్ట్ చేసినాక మళ్ళీ లెగిసి వెళ్ళిపోతాడు. అప్పుడు వచ్చి అంటది, అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కూడా చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని. అప్పుడు ఆ అమ్మాయి కౌంటర్ ఇస్తుంది అనమాట. వీడు డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతాడు. అలా ఇంటర్నెట్ కేఫేలో సీన్స్ ఉంటాయి కొన్ని బాగుంటాయి. మళ్ళీ ట్రైన్లో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ట్రైన్లో వచ్చి రీను అను హీరో మాట్లాడుకుంటుంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేసిద్ది అనమాట. అప్పుడు ఏదో బర్రె పిల్లని కొనాలి అని చెప్పి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వీడు అంటాడు, ఏంటి డబ్బులు అవసరమా అని హీరోయిన్ అడిగిద్ది అనమాట. అడిగితే 10,000 పెట్టి ఓ బర్రెని కొంటుంది, 30,000 పెట్టి దానికి బాగా తిండి పెడుతుంది, మళ్ళీ 10,000కి అమ్మేస్తుంది, మరి నష్టం వస్తుంది కదా, మా ఫ్యామిలీకి అలవాటేలే. అలా అంటాడు అనమాట. సూపర్ అండి నిజంగా. ఇంకేమున్నాయి అంతే. ఫ్రెండ్తో ఒక డైలాగ్స్ కొన్ని బాగా ట్రెండ్ అవుతాయి. వాడు అంటాడు, ఈ కారులో ఎంటర్ అవుతారు, పెళ్ళి జరిగే చోటికి కారులో ఎంటర్ అవ్వగానే ఇక అంత హడావడిగా ఉంటే అంటాడు, రే ఏమైందో చూడరా, కుర్చీని మడతపెట్టి మింగుతారేమో, ఇటు వచ్చి కూర్చోరా అని అంటాడు ఈ ఫ్రెండ్తో. ఈ గొడవ అంతా అయిపోగానే మధ్య మధ్య చిన్న చిన్న కామెడీస్ ఉంటాయి. ఈ తాతయ్య వచ్చి కాపాడతారు అనమాట. వదిలే వాళ్ళ పెళ్లి కోసం వచ్చారంటే చల్లగుండు తాత అంటాడు మధ్యలో. ఇలాంటి చిన్న చిన్నవి కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. లాస్ట్ లో అంటాడు ఈ ఫ్రెండ్ అంటాడు, వీళ్ళు బాగా ఎక్కువ చేశారు, నేను పాతములను అయితే కొట్టేస్తాను వీళ్ళని, అది ఇది అంటాడు. పాతములు అయితే ఏం చేస్తావు, కాళ్ళ మీద పడి ఏడుస్తావా, మూసుకొని పద అలా అంటాడు. సూపర్ సూపర్ అభిషేక్ గారు నిజంగా. అయితే స్లాంగ్ విషయానికి వస్తే స్లాంగ్ మార్చాల్సి ఉంటుంది కదా, వెంటనే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మార్చాల్సి ఉంటుంది డైలాగ్స్. ఎలా అనిపించింది మీకు? అంటే స్లాంగ్ ఏం ఇబ్బంది అనిపించట్లేదా? స్లాంగ్ నేను నా ఒరిజినల్ స్లాంగ్ కి వెళ్ళిపోయానండి. నేను మాది విజయవాడ కృష్ణా జిల్లా. నేను నార్మల్ గా ఆ స్లాంగ్ వెళ్ళిపోయాను న్యాచురల్ గా. ఇంకా అదే సెట్ అయింది టోన్ ఆఫ్ ది ఫిల్మ్ కూడా, క్యారెక్టర్ కి. ఇంకా డైలాగ్స్ మన ఆదిత్య హాసన్ గారు ఇరగదీశారు ఆయన. ఆ డైలాగ్స్ ఉండేవి, మేము ఆ డైలాగ్స్ కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయాం. అవసరమైన చోట కొంచెం అందరం డిస్కస్ చేసుకొని కొన్ని మార్చుకొని చేసుకున్నాం అంతే. సో స్లాంగ్ అనేసరికి నా న్యాచురల్ ఫ్లోనే, డైలాగ్స్ ఆదిత్య హాసన్ గారు ఇచ్చినవి ఇంకా అలా రెండు కలిసి వచ్చాయి. ఇంకా ఫ్రెండ్ తో ఉంటుంది ఇంకో డైలాగ్, అది
నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలే అలా అంటే నెక్స్ట్ యుద్ధం చేయాలి మనం, ఆదిగాడు ఎక్కువ చేసేస్తున్నాడు, మనం దిగాలి రంగంలోకి అని చెప్పి డైలాగ్ చెప్తాడు. ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది కదండి డైలాగు. ఓకే, వెంటనే ఆ వేరియేషన్ తెలిసిపోతుంది. అసలు వాయిస్ మార్చినట్టు ఎక్కడ ఏ చేంజ్ న్యాచురల్గా ఇట్లా నాకే సంబంధం లేవన్నట్టుగా కూర్చున్నారు. డైలాగ్ డెలివరీ మాత్రం దించేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. చాలా మంది సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను అని చెప్పాలి అంతే. రవిశంకర్ గారు కానీ వాళ్ళు చెప్పడం మన దగ్గర నుంచి చూడడం, కానీ వాళ్ళ వర్క్ ని చూస్తే మనకు తెలుస్తుంది కొన్ని న్యూయాన్సెస్. మనో గారు, ఆర్సిఎం గారు, అప్పుడు చాలా మంది ఉన్నారండి పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరి వర్క్స్ ఫాలో అవుతుంటాను. ఓకే, ఇంకా అప్కమింగ్ అంటే బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రెసెంట్ ఏమైనా చేస్తున్నారా డబ్బింగ్ విషయంలో? కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్తున్నానండి మెయిన్ లీడ్ కి, అవి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తాను, అవి త్వరలో చెప్తానండి. ఓకే ఓకే, ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము ఇంతే ఆదరణ ఉంటుంది మీకు, మేము మళ్ళీ ఇంత మంచి డైలాగ్స్ వినబోతున్నాము అని చెప్పి? ఖచ్చితంగా అండి, ఐఎమ్ ఆల్సో హోపింగ్ ఫర్ ద సేమ్. ఓకే, ఇంత మంచి అంటే గుర్తింపు రావాలనే కోరుకుందాం. ఖచ్చితంగా. మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత కామెంట్స్ మీరు ఎంతవరకు చూసారో కానీ, కామెంట్స్ చాలా వరకు కామెంట్సే ఎక్కువ చూసే వాళ్ళు ఉంటారు. ఆ విషయంగా చూసుకుంటే నేను కూడా కొన్ని కామెంట్స్ చూసా, హీరో కన్నా మీరే సూపర్ గా ఉన్నారు. లేదు లేదు, నిజం అండి, లేని చెప్తే మీరు అట్లా అనుకోవాలి, నేను ట్రూ చెప్తున్నా. నేను కామెంట్స్ చదివా కూడా కొన్ని, చాలా మంది అదే చెప్తున్నారు, హీరో కన్నా మీరే ఇంకా బాగున్నారు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీరెందుకు హీరోగా ట్రై చేయట్లేదు, చైల్డ్ ఆర్టిస్ట్ తోటి ఎందుకు ఆపేశారు, చూడొచ్చా ఫ్యూచర్ లో మేము మిమ్మల్ని హీరోగా అని? ఏం చెప్తారు వాళ్ళకి? ఖచ్చితంగా నేను ట్రై చేస్తున్నానండి, యాక్టింగ్ సైడ్ కూడా నేను ట్రయల్స్ వేస్తున్నాను. 2 ఫిల్మ్స్ చేయగలిగానండి ఈ మధ్య కాలంలో. వరుణ్ సందేశ్ గారితో ఒక ఫిల్మ్ చేశాను, అందులో ఒక మంచి సపోర్టింగ్ రోల్ చేశాను. అలాగే నవీన్ చంద్ర గారితో ఒక ఫిల్మ్ చేశానండి, అందులో ఒక చిన్న రోలే, బట్ నవీన్ చంద్ర గారితో కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక 2 ఫిల్మ్స్ చేశాను యాక్టర్ గా, దే ఆర్ యెట్ టు రిలీజ్, అండ్ కపుల్ ఆఫ్ ట్రయల్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఐ విల్ అప్డేట్ అండి త్వరలో. సూపర్, మొత్తానికి చూడబోతున్నాం మళ్ళీ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ లో. ఓకే ఓకే, ఎక్కువగా మీరు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు కదా, యాక్టింగ్ విషయానికి వస్తే ఎట్లాంటి క్యారెక్టర్స్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది? అది చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆ మూవీ అయిపోయినాక నన్ను గుర్తుపెట్టుకునేటట్టు క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నానండి. ఓకే, అంటే సింపుల్ ఆన్సర్, దిస్ ఇస్ మై సింపుల్ ఆన్సర్. అంటే అది ఒక్క నిమిషం అయినా సరే, లేదా ఫుల్ లెంత్ రోల్ అయినా సరే, ఓకే దుర్గాభిషేక్ అన్న అబ్బాయి ఈ సినిమాలో కొంచెం ఇంత వాల్యూ ఉన్న రోల్ చేశారు అనుకుంటే చాలు. ఆల్రెడీ మీరు రికగ్నైజ్డ్ ఈ ప్రేమలు మూవీ ద్వారా, అంతకు ముందు ఎన్ని డబ్బింగ్స్ చెప్పినా దీని ద్వారా ఎక్కువ గుర్తించడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్ గా. అభిషేక్ గారు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు, త్వరలో మేము చూడబోతున్నాం మళ్ళీ అంటే మిమ్మల్ని స్క్రీన్ పైన అని చెప్పారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఎవరిని అయినా రోల్ మోడల్ గా తీసుకున్నారా? ఎవరినన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఇన్స్పిరేషన్ అంటే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారండి మనకి ఇండియాలో, లైక్ నానా పటేకర్ గారు, నవాజుద్దీన్ సిద్దిక్ గారు, మనోజ్ బాజ్పేయి గారు, అలాగే సౌత్కి వస్తే ఫహాద్ ఫాజిల్ గారు, మాధవన్ గారు, అమ్మో లిస్ట్ పెద్దగా వెళ్ళిపోద్దండి. మళ్ళీ టాలీవుడ్ అండ్ నాని గారు ఎంత న్యాచురల్ గా చేస్తారు. అవునవును, ఆల్ ఆర్ లైక్ వెల్ వర్స్టైల్. ఓకే, నాని గారు లాగా మీరు డైలాగ్ డెలివరీలో డబ్బింగ్ లో మాత్రం అక్కడ నాని గారు యాక్టింగ్ లో అయితే ఇక్కడ మీరు డబ్బింగ్ లో, యాక్టింగ్ లో కూడా మీరు అలా అవ్వాలని ఆశిస్తున్నాం మేము కూడా. ఓకే, ఇంకా మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ లో ఎవరు ఇష్టం మీకు? రఘువరన్ గారు, అంటే ఎంత హీరో అని కాకుండా మంచి రోల్స్, లైక్ రఘువరన్ గారు లాగా కానీ, ఫహాద్ ఫాజిల్ గారు లాగా కానీ, ఇంకా ఇర్ఫాన్ ఖాన్ గారు, అంటే లెజెండరీ పీపుల్. ఐఎమ్ జస్ట్ దే ఆర్ మై ఇన్స్పిరేషన్. ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ లైక్ దెమ్. అభిషేక్ గారు, ప్రేమలు మూవీలో ఒక లవర్ బాయ్ లాగా సాఫ్ట్ గా వాయిస్ అనేది మా అందరికి కనెక్ట్ అయిపోయింది. అంటే చాలా మంది అనుకుంటారు అభిషేక్ గారి వాయిస్ ఇలాంటి వాటికే సెట్ అవుతుందా అని కూడా అనుకుంటుంటారు, ఇంకో దానికి సెట్ అవ్వదేమో ఇంత సాఫ్ట్ గా ఉన్న వాయిస్ అని చెప్పి. కానీ విలన్ గా కూడా చేశారు అని చెప్పి మేము విన్నాము. ఏ మూవీలో చేశారు, ఎవరికి చేశారు డబ్బింగ్? కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశానండి, విలన్ గా చెప్పాను డబ్బింగ్. బట్ మీకు బాగా రికగ్నైజ్ అవ్వాలంటే అజ్ఞాతవాసి తమిళ్లో చేశారు డబ్బింగ్. తమిళ్లో ఆది పినిశెట్టి గారికి చెప్పానండి. ఓ సూపర్, విలన్ కి కూడా చెప్పాను. ఒక డైలాగ్ మా కోసం. ஒருத்தனுக்கு பசிக்குதுன்னா எதுக்குன்னு கேட்க மாட்டாங்க,
அதே அவனுக்கு அதிகாரம் வேணும்னா எதுக்குன்னு கேட்பாங்க. எதுக்கு? எனக்கு சிஇஓ ஆகணும்னு ஆசையாக இருக்கு, ஆனால் நான் கேட்க மாட்டேன். அந்த போஸ்ட்டுக்கு தகுதியானவங்களை தூக்கிட்டேன். இப்போ அவங்களா வந்து என் காலில் விழணும், கண்ணீர் விடணும், கெஞ்சணும். அப்போ வந்து உட்காருவேன் அந்த சேர்ல. సూపర్ అండి నిజంగా. ఎక్కడ ప్రేమలు మూవీ అభిషేక్ గారు వాయిస్ చెప్పిన, లవర్ బాయ్ వాయిస్ చెప్పిన అభిషేక్ గారు, ఎక్కడ ఈ అభిషేక్ గారు? పూర్తిగా అసలు ఎక్స్ప్రెషన్స్ కానీ వాయిస్ కానీ వెంటనే మార్చేశారుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ అండి నిజంగా. అంటే ఎటువంటి క్యారెక్టర్కి సంబంధించిన డైలాగ్ అయినా ఈజీగా చెప్పేస్తారు, అంతే, తెలిసిపోతుంది. అంతే. ఓకే, ఏం లేదండి, మనం ఒకసారి ఆ సీన్ చూసుకోవటం, క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవటం, దానికి తగ్గట్టు మనం కొంచెం టైం తీసుకొని అందులోకి కన్వర్ట్ అయిపోవటం, అంతే. పరకాయ ప్రవేశం చేసేస్తారు అలా క్యారెక్టర్కి. అభిషేక్ గారు, డబ్బింగ్ ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ని బట్టి ముందే చెప్తుంటాము, లేదంటే తర్వాత చెప్తుంటాము అని చెప్పారు కదా. మామూలుగా డబ్బింగ్ విషయానికి వస్తే డైలాగ్ చెప్పేటప్పుడు ముందు మీరు ప్రాక్టీస్ చేస్తారా? స్క్రిప్ట్ అంతా మీకు ముందే ఇస్తారా? ఒకవేళ ప్రాక్టీస్ చేయాల్సి వస్తే మీరు ఆన్ ది స్పాట్ చేస్తారా, బిఫోరే ప్రాక్టీస్ చేస్తారా? ఎట్లా ఉంటుంది అదంతా ప్రాసెస్? అలా ఏం లేదండి. అంటే షూటింగ్కి వచ్చేసి యాక్టర్స్కి 1 day బిఫోర్ ఇవ్వచ్చు, లేదా ఆన్ ద స్పాట్ ఇవ్వచ్చు. కానీ డబ్బింగ్కి 90% స్టూడియోకి వెళ్ళినాకే మనకి స్క్రిప్ట్ ఇస్తారు, అప్పటికప్పుడే. ఓకే, అంటే ముందు కాసేపు కూర్చొని ప్రాక్టీస్ చేస్తారా? అలా ఏం ఉండదండి. మామూలుగా స్టూడియోకి వెళ్ళినాక పలానా క్యారెక్టర్ అని చెప్తారు, ఈ క్యారెక్టర్ చూడండి, దీనికి మీరు డబ్బింగ్ చెప్పాలని చెప్పారు అనుకోండి, ఆ క్యారెక్టర్ది సీన్స్ ఏమైనా ప్లే చేయమని చెప్తాం. 1 or 2 scenes ప్లే చేయండి చూద్దాం అంటాం. ఓకే, చూసినాక స్క్రిప్ట్ చూస్తాం, ఇంకా ఫాలో అయిపోయి టేక్ వెళ్ళిపోవటం, అంతేనండి. అంతే, ముందు ప్రాక్టీస్ చేయడాలు అంత ప్రిపరేషన్ ఏ ఉండదు మరి, అన్లెస్ అంటిల్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్. నాకు తెలిసి 90% ఇప్పుడు దాకా ఎప్పుడు అలా జరగల. ఓకే, స్టూడియోకి వెళ్ళినాకే డైలాగ్స్ ఇస్తారు, అక్కడ సీన్ చూసుకొని క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని స్క్రిప్ట్ ఫాలో అయిపోయి వెళ్ళిపోవటమే. ఓకే, చెప్పుకుంటూ వెళ్తాం, అంతే. అభిషేక్ గారు, మీకు వచ్చిన కామెంట్స్ అన్నీ మీరు చదివారా? చదివా. ఏమనిపించింది మీకు చదివిన తర్వాత? ఏ కామెంట్ ఎక్కువగా రిపీటెడ్గా వచ్చింది అనిపించింది? డబ్బింగ్ రిలేటెడేనండి, చాలా బాగుందని. ఇంకేం రాలేదా? డబ్బింగ్ ఒకటేనా? మీరు ఎటు తీసుకెళ్తున్నారు నాకు అర్థమైంది. ఓకే, మీకు అర్థమైంది అంటున్నారు కాబట్టి నేను చెప్పే టాపిక్కే మీకు అర్థమైందో లేదో చూద్దాం. చెప్పండి. అయితే మనీ హీస్ట్ వెబ్ సిరీస్ వరల్డ్ ఫేమస్ ప్రొఫెసర్ అనే చెప్పాలి. తనలాగా మీరు ఉన్నారని చెప్పి చాలా మంది 90% కామెంట్స్ మీ డబ్బింగ్ గురించి వస్తే ఈ కామెంట్స్ ఇంకెక్కువగా వచ్చినట్టుగా నేను చూశాను. చూసిన తర్వాత నేను అప్పుడు సెర్చ్ చేసి చూస్తే నిజమే అనిపించింది నాకు కూడా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టిన బ్లడ్ రిలేషన్ వాళ్ళే ఇంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోలికలతో ఉండరు, అంత సేమ్ గా ఉన్నారు. అరే ఈయనకే ఇలా అంటే మార్చేశారా క్యారెక్టర్ అనే టైప్ లో అనిపించింది. మీకేమనిపించింది? ఈ కామెంట్ మీరు చూడలేదా? చూసాను, హ్యాపీగా అనిపించింది, అంతే. అంతేనా? మనుషులు ఏదంటారు కదా, మనుషులు పోలిన మనుషులు, అదే అలా అనిపించింది, అంతే. ఓకే, అంత అంటే ఓన్లీ హ్యాపీ అంతే అనిపించింది. ఆయన వరల్డ్ ఫేమస్ ప్రొఫెసర్ కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్ హాట్ టాపిక్, ఎక్కువ ఎగ్జైట్మెంట్. అవునా, వాళ్ళు చెప్పిన తర్వాత మీకు అనిపించిందా ముందే? మీకు అంటే డైలీ లైఫ్ లో ఎవరో ఒకరు చెప్తా ఉంటారండి, రోజుకి ఒకరిద్దరు కనపడిన వెళ్ళిన చోటల్లో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. బట్ సోషల్ మీడియాలో ఇన్ని వేల మంది చెప్తారని నేను అనుకోలేదు. ఓకే, సో ఇట్స్ గుడ్ థింగ్, అంతే అనుకుంటున్నా. అంటే కామెంట్సే కాదు, అంటే కామెంట్స్ కన్నా బిఫోర్ మీకు డైరెక్ట్ గా చెప్పేవాళ్ళ? డైరెక్ట్ గా చెప్పేవాళ్ళండి కొంతమంది. అంటే డైలీ వెళ్ళి మాట్లాడుతుంటే కలుస్తుంటే చాలా మందిని, ఎవ్రీ డే అట్లీస్ట్ 1 or 2 persons వుడ్ సే దిస్ కమెంట్. బట్ ఏదో చెప్తున్నారులే ఊరికే, ఒకలో ఇద్దరు చెప్తున్నారు రోజు, అది వేరు. కానీ ఇలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ షేరింగ్ దిస్ అనేది ఏం చెప్పాలో తెలియట్లా. థ్యాంక్స్, అంతే. ఓకే, మీరు చెప్పలేకపోతున్నారంటేనే మీరు ఎంత ఎగ్జైట్మెంట్ హ్యాపీ ఫీల్ అయ్యారనేది అర్థమైపోతుంది. కాదు, ఆయనలా ఉన్నా ఓకే, బట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. దుర్గాభిషేక్ లా ఒక మంచి పేరు రావాలి. ఓకే, ప్రొఫెసర్ లా ఉన్నారు అనేది ఒక కాంప్లిమెంట్. ఓకే,
మీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి, ఎవరిలో ఉన్నావు అది ఓకే, అది ఓకే. పర్సనల్. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్. అంతే. ఓకే ఓకే అండి. మొత్తానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ లా చూసిన మిమ్మల్ని ఒక హీరో లాగా కూడా త్వరలో చూడబోతున్నాము. మంచి యాక్టర్ గా మంచి ప్రాజెక్ట్స్ రావాలి మీకు అని చెప్పి నా తరపు నుంచి, మా ఐడ్రీమ్ ప్రేక్షకుల తరపు నుంచి కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. మీరు చాలా బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఐడ్రీమ్. ఇట్స్ a huge channel on YouTube. They're doing some great stuff. Thank you అండి. Thank you so much. Thank you very much.